హలో హాయ్ ఎవ్రీవన్. నిన్న మనం మన క్లాస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఇంట్రొడక్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మనం ఈ క్లాస్ని ఎఫ్బిఓ రిలేటెడ్ ఆర్ అదర్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ దాని సబ్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఎస్టర్డే మన క్లాస్లో లాస్ట్గా మనం టైప్ ఆఫ్ హజార్డ్స్లో న్యాచురల్ హజార్డ్స్లో జియో న్యాచురల్ హజార్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో ఎస్పెషల్లీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదంటే జియోఫిజికల్ హజార్డ్స్లో మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఏంటంటివి? ఎర్త్ క్వేక్ అని, వాల్కనోస్ అని అండ్ సునామీస్ అని. సో దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్. సో ఈరోజు మన క్లాస్ ఎర్త్ క్వేక్స్ పైన అన్నమాట. ఎర్త్ క్వేక్స్ ఓకే. క్లాస్లో ఎంటర్ అయితే మనకు ఫస్ట్ మనం ఎర్త్ క్వేక్స్కి సంబంధించిన టర్మినాలజీ గురించి చదువుకుందాం. ఎందుకంటే మనం కామన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జామ్లో అండ్ బుక్స్లో ఉండదు. సో ఎర్త్ క్వేక్స్ని ఏమంటారంటే అండ్ ఆ ఎర్త్ క్వేక్స్ని గురించి చదివే టాపిక్ని లేకుంటే ఆ స్టడీని ఏమంటారంటే సెస్మోలాజీ అని అంటారు. అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ని మనం సెస్మాలజీతో చెప్తాం ఇక్కడ, సెస్మాలజీ అనే వాటితో. దాని తర్వాత సెస్మోగ్రఫీ ఏంటిది? ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఎర్త్ క్వేక్ని మెజర్ చేసేందుకు మనం సెస్మోగ్రఫీని యూజ్ చేస్తాం. సెస్మోగ్రామ్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్. అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఏంది? అంటే ఎర్త్ క్వేక్ని ఒక పిక్చర్ లాగా చూపించేదే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక మనం స్కూళ్ళల్లో గ్రాఫ్ యూజ్ చేస్తాం. అలానే ఒక గ్రాఫ్ షీట్ పైన టెక్టానిక్ ప్లేట్స్ ఎలా కదులుతాయో అక్కడ రీడింగ్స్ అలా పైకి కిందికి, లైక్ మనం హాస్పిటల్స్లో చూడొచ్చు, మన హార్ట్ బీట్కి అది యూజ్ చేస్తారు. అలా పైకి కిందికి వేవ్స్ ఎలా అవుతాయో అలా ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎర్త్క్వేక్ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వస్తుంది అన్నమాట. మనం మూవీస్లో కూడా చూసాం, ఇప్పటికీ చాలా మూవీస్లో చూసుంటాం, మీరు కూడా చూసుంటారు ఐ హోప్. సో ఇది మనకు సెస్మోగ్రామ్ అన్నమాట. అయితే డెఫినేషన్లోకి వస్తాం. అసలు ఎర్త్ క్వేక్ యొక్క డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఏంటంటే ద షేకింగ్ ఆఫ్ ద క్రస్ట్ పార్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఈస్ నోన్ యాజ్ ఎర్త్ క్వేక్ అంటున్నాడు వీడు. ఓకే, షేకింగ్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అంటే ఏంటిది? అసలు మనకు క్రస్ట్ అంటే ఏంటిది? క్రస్ట్ అంటే ఏంటిది దాని గురించి మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ మనం. 1 minute. ఓకే, ఇది మన ఎర్త్. దీనిపైన టాప్ సర్ఫేస్, ఇప్పుడు మనం నివసిస్తున్న సర్ఫేస్, ఇప్పుడు ఉంటున్నాం కదా మనం. ఓకే, మనం ఉండే సర్ఫేస్ దీన్ని క్రస్ట్ అంటారు. ఇక్కడ నేను డయాగ్రామ్ కూడా పెట్టాను మీకోసం డీటెయిల్లీ. ఇక్కడ మనం నివసించే ప్లేస్ని ఎర్త్ క్రస్ట్ అంటాం. దాని తర్వాత దాని కింద ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని మ్యాంటెల్ అంటాం. మ్యాంటెల్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి చూడొచ్చు, అప్పర్ మ్యాంటెల్ అని, లోవర్ మ్యాంటెల్ అని. దాని తర్వాత కోర్ ఉంటుందండి. ఇది మన ఎర్త్ యొక్క కోరు. దీంట్లో ఇది మోస్ట్లీ ఎఫ్ఈ అంటే ఐరన్ యొక్క లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది చాలా హై టెంపరేచర్లో ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది మనకు క్లియర్ అయింది అనుకుంటా. ఎర్త్ క్రస్ట్ షేకింగ్ ఆఫ్ ఎర్త్ క్రస్టే మనకు ఎర్త్ క్వేక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ద కాజ్ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఓకే, ఇక్కడ మనం కాజెస్ ఏందో చూద్దాం. అంటే అసలు ఈ ఎర్త్ క్వేక్ ఎట్లా వస్తుంది, అంటే దేని వల్ల వస్తుంది, ఏం జరుగుతుంది. ఓకే, ఈ కాజ్ అనేది మనకి 2 టైప్స్ అండి. ఏవేవి? ఒకటి న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్. మీరు అడగొచ్చు మ్యాన్మేడ్ ఎలాగండి? ఆ ఎర్త్ క్వేక్ అంత పెద్ద ఎర్త్ని మనం ఇట్లా అసలు మన వల్ల ఎలా వస్తుందని మీరు అడగొచ్చు. ఫస్ట్ న్యాచురల్గా చూస్తాం. న్యాచురల్గా ఎట్లా అంటే డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ద కాంటినెంట్స్ అంటే మన కాంటినెంట్స్ మూవ్ అవ్వవు. కాంటినెంట్స్ కింద ప్లేట్స్ ఉంటాయి. ఇది మన గ్లోబ్ అనుకుంటే, ఈ గ్లోబ్లో మన ఎర్త్ మొత్తం, అది ఓషన్స్ కానివ్వండి ఆర్ ల్యాండ్ కానివ్వండి, అన్నీ టెక్టానిక్ ప్లేట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటాయండి. అయితే ఈ టెక్టానిక్స్ ప్లేట్స్ కింద మనకి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్, ఒక సెమీ సాలిడ్ లిక్విడ్ది ఒక లేయర్ ఉంటుంది.
ఆ లిక్విడ్, ఆ సెమీ సాలిడ్ లిక్విడ్ ప్రెషర్ చేంజెస్ వల్ల మూవ్ అయినప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కూడా కదులుతాయి. కదిలినప్పుడు అంటే మరీ ఎక్కువగా కదలవు, లైట్గా, అది కదిలింది కూడా మనకు అంతగా తెలియదు. ఆ లైట్గా కదిలిన దానికే మనకు భూకంపాలు వస్తున్నాయి. అయితే నెక్స్ట్ మ్యాన్ మేడ్ ఎలా సార్ అని అంటారు మీరు. మ్యాన్ మేడ్ ఎలా అంటే ఫస్ట్ మైనింగ్. ఏంటిది? మైనింగ్. నెక్స్ట్ డ్రిల్లింగ్ అంటే మన బోర్వెల్స్ కాదండి, ఆయిల్, ఎస్పెషల్లీ ఇది ఆయిల్ డ్రిల్లింగ్. దాని తర్వాత న్యూక్లియర్ టెస్ట్లు, అంటే మనకి ఇప్పుడు మన పోఖ్రాన్లో ఉందండి న్యూక్లియర్ టెస్ట్, అది ఓకే, అది కూడా. దాని తర్వాత ఏంటిది? దాని తర్వాత లార్జ్ రిజర్వాయర్స్ అండి. ఇప్పుడు చైనాలో మనకు ఒక రిజర్వాయర్ కట్టారు, దేనిపైన? బ్రహ్మపుత్ర నది పైన కడతా అంటున్నారు. అలాంటి లార్జ్ స్కేల్లో రిజర్వాయర్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వెయిట్, అంటే వాటర్ వెయిట్ ఎక్కువ పెరిగిపోయి అది సింక్ అవుతుంది అక్కడ ల్యాండ్ రిజర్వాయర్స్. ఆ సింక్ అవ్వడం వల్ల కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఓకే, ఇది న్యాచురల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి మన 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ నుంచే మన క్లాస్లలో ఉన్నాయండి ఇవన్నీ. అయితే మైనింగ్ ఎలా అంటే ఎక్సెసివ్ మైనింగ్. ఇప్పుడు మనం కోల్ మైనింగ్ మనకు సింగరేణిలో చేస్తున్నారు, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో చేస్తారు. ఎక్సెసివ్ అంటే లిమిట్ కంటే ఎక్కువగా మనం మైనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చుట్టుపక్కలలో ఉన్న ల్యాండ్ అంతా లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోవడం వల్ల అక్కడ మనకు ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత డ్రిల్లింగ్ ఎలా అంటే మనకు ఆయిల్ వెల్స్ అనేవి మన బోర్వెల్స్, అంటే మన వాటర్కి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు వేసుకుంటాం కదండి, అలా కాకుండా ఆయిల్ వెల్లింగ్ చాలా డెప్త్ చేస్తారు, చాలా అంటే చాలా డెప్త్. దానివల్ల ఏమవుతుందంటే ఒకటే ప్లేస్లో ఎక్సెస్ నంబర్ ఆఫ్ డ్రిల్స్ చేయడం వల్ల అక్కడ ఉన్న ల్యాండ్ అనేది లూజ్ అయిపోయి దానివల్ల కూడా మనకు ఎర్త్క్వేక్స్ రావచ్చు. దాని తర్వాత న్యూక్లియర్ టెస్ట్లు ఎలా ఉంటాయండి? మనం చూసినట్టు పైనే కాదు, జస్ట్ పుట్టగొడుగు ఆకారంలో వచ్చి మనకి పేలుతుందని మనకు సినిమాల్లో చూపిస్తారు. ఓపెన్హైమర్లో కూడా ఈ మధ్య చూసామని. కానీ అలా కాదు. న్యూక్లియర్ టెస్ట్లు మనం పోఖ్రాన్లో చేసినవి ఎలా అంటే అండర్ గ్రౌండ్లో చేసే ఈ టెస్ట్ల వల్ల ఏమవుతుందంటే రాజస్థాన్లో మనం పోఖ్రాన్లో 2 టెస్టులు చేసామండి. మీరు ఎప్పుడైనా గూగుల్లో చెక్ చేస్తే అక్కడ ఇందిరాగాంధీ గారు అండ్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ ఫోటోలో కనిపిస్తారు మీకు. అక్కడ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్ట్ చేసాం. దానివల్ల అక్కడున్న మాస్ ల్యాండ్ సింక్ అయిపోతుంది, కిందికి సింక్ అయిపోతుంది. అయితే ఈ వైబ్రేషన్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయి, అలా అన్నమాట. దాని తర్వాత ఈ రిజర్వాయర్స్ వల్ల కూడా మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయండి. రిజర్వాయర్స్ వల్ల కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయి. కానీ మన ఇండియాలో వచ్చింది ఇప్పటి వరకు ఒకే ఒక దగ్గర వచ్చింది. అది ఎక్కడంటే, ఇది ఇంపార్టెంట్ అండి, అడగొచ్చు ఎగ్జామ్లో. ఎక్కడ రిజర్వాయర్స్ వల్ల వచ్చింది? ఎక్కడ? మనకి మహారాష్ట్రలో వచ్చింది. ఎప్పుడు? మహారాష్ట్ర 1967లో వచ్చిందండి. ఇది ఏ డ్యామ్? ఇది కోయానా రిజర్వాయర్. నోట్ చేసుకోండి అంటే ఇది మీరు, కోయానా రిజర్వాయర్. ఓకే, కోయానా రిజర్వాయర్ వల్ల మనకి 1967లో మహారాష్ట్రలో మనకి ఏంది, ఇది ఎర్త్క్వేక్ సెస్మియోగ్రాఫ్లో మనకు రీడింగ్స్ వచ్చినాయి, ఎర్త్క్వేక్ వచ్చినట్టు. దీనివల్ల కోయానా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, ఇది ఇండియాలో ఒకసారి జరిగిందండి. దిస్ ఈస్ ఇంపార్టెంట్, సో నోట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, రైట్. ఇప్పుడు మీకు డిజాస్టర్స్ టైప్స్ కూడా అర్థమైపోయాయండి. ఓకే, ఏమేమో న్యాచురల్, మ్యాన్మేడ్లో ఏవేవి మనం చూసాము. మైనింగ్ వల్ల, న్యూక్లియర్ అండ్ రిజర్వాయర్స్ వల్ల, డ్రిల్లింగ్ వల్ల, వీటి వల్ల మనకు ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఓకే అండి. దాని తర్వాత అసలు దీని మెకానిజం ఏంటిది? ఈ ఎర్త్క్వేక్స్ వస్తే దాని మెకానిజం ఏంటిది, దాని పాయింట్స్ ఏంటిది, అంటే దానికి అంటే ఇది ఎలా పనిచేస్తుంది దాని గురించి చూస్తాం ఇప్పుడు. మెకానిజం: ఎర్త్క్వేక్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ రాక్స్ ఇన్సైడ్ ద ఎర్త్. అంటే ఇది ఎర్త్ లేయర్, ఇది మనకు ఎర్త్, ఇది మనకు క్రస్ట్. అయితే ఇక్కడ మనకి
రాక్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఈ ఈ బ్రేక్ డౌన్ అయిన ఎనర్జీ మనకు పైన వేవ్స్ లాగా వస్తుందండి. ఈ వేవ్స్ లాగా రావడం వల్ల ఇక్కడ మనకు క్రస్ట్ షేక్ అవుతుంది. ఇది దీని మెకానిజం అన్నమాట. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ ఎలా లోపల రాళ్ళు బ్రేక్ అవుతాయని. సో దాని గురించి కూడా మనం చదువుదాం. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయినప్పుడు ఒకదాని కిందికి ఒకటి వెళ్ళడం, లేకుంటే పక్కకి జరగడం, లేకుంటే డైవర్జ్ అయిపోవడం, ఒకదానికొకటి దూరంగా వెళ్ళడం. అలాంటప్పుడు ఈ దాని మధ్యలో ఉన్న రాళ్ళు బ్రేక్ అవ్వడం వల్ల ఆ ఎనర్జీ పైకి వచ్చి మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయండి. అయితే ఇక్కడ చూద్దాం మనం. ఓకే, ఐ థింక్ మీకు మెకానిజం అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. దాని గురించి మనం ఇంకా డెప్త్గా తర్వాత నేర్చుకుందాం ఇంకో వచ్చే స్లైడ్లో. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ నేను అన్నీ మీకు మెన్షన్ చేసినాను క్లియర్గా. ఇక్కడ మ్యాప్ ఉంది, ఫోకస్. ఇది ఫోకస్ మనకి, ఇది ఫోకస్. ఈ ఫోకస్ దగ్గర మనకి రాక్ అనేది బస్ట్ అవుతుంది, పలిగిపోతుంది. ఇలా పలిగినప్పుడు ఏమవుతుందంటే మనకి దీని నుంచి ఎనర్జీ వేవ్స్ రిలీజ్ అయ్యి అన్ని వైపులా ప్రయాణిస్తాయి అన్నమాట, ఆల్ డైరెక్షన్లలో వెళ్తాయి. అయితే ఈ రాక్ ఎక్కడైతే బస్ట్ అయిందో ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. దీనికి స్ట్రేట్గా సర్ఫేస్ పైన ఎక్కడైతే మనకి షేక్ అవుతుందో దాన్ని మనం ఎపిసెంటర్ అంటాం. ఈ పాయింట్ని ఎపిసెంటర్ అంటాం. ఎక్కడైతే రాక్ బ్రేక్ అయిందో దీన్ని మనం ఫోకస్ అంటాం. దానికి స్ట్రేట్గా పర్పెండిక్యులర్గా ఉన్న పాయింట్, క్రస్ట్ పైన ఉండే పాయింట్ని మనం ఎపిసెంటర్ అంటాం. అండ్ ఈ ఫోకస్ నుంచి ఎలా అయితే ఈ వేవ్స్ దూరంగా ప్రయాణిస్తాయో ఆ లాంగెస్ట్ పాయింట్లో మనకి ఈ వేవ్ యొక్క పవర్ తక్కువ ఉంటుంది. అండ్ నియరెస్ట్ పాయింట్లో ఈ వేవ్ యొక్క పవర్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో మనం దాన్ని ఇక్కడ డిస్కస్ చేసాం, నోట్లో కూడా చూడొచ్చు. ఫోకస్, ఇట్ ఈస్ ద ఏరియా వేర్ రాక్ విల్ బ్రేక్ డౌన్, ఆల్సో నోన్ యాజ్ హైపోసెంటర్. ఈ ఫోకస్ని మనం హైపోసెంటర్ అని కూడా అంటాం. దాని తర్వాత ఎపిసెంటర్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఏరియా విచ్ ఎక్స్పీరియన్స్ ద సెన్సేషన్ ఆఫ్ ఎర్త్క్వేక్. అంటే ఈ ఎపిసెంటర్ దగ్గరే మనము సెన్సేషన్ అంటే ఈ మూమెంట్ అంటే కదలికలు చూస్తాం మనం. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకు బిల్డింగ్స్ కదులుతాయి, మన ఫర్నిచర్ అంటే మీరు ఎక్కడైతే మీకు కదులుతుందో దాని కిందే మనకి అంటే మేజర్గా ఎక్కడైతే కదులుతుందో దాని కిందే మనకు ఫోకస్ ఉంటుంది. దానిపైన ఆ పాయింట్కి ఫోకస్కి పర్పెండిక్యులర్గా ఎగ్జాక్ట్లీ పైన మనకి ఎపిసెంటర్ ఉంటుంది. ఓకే, ఎపిసెంటర్ ప్రజెంట్ ఆన్ ఓషన్స్. ఎపిసెంటర్ మనకి ఓషన్ క్రస్ట్ పైన కూడా ఉంటుంది. ఇప్పుడు మన క్రస్ట్ అంటే జస్ట్ సర్ఫేస్ క్రస్టే కాదు, ఇలా ఓషన్ ఉంటుంది కదండి. ఈ ఓషన్ కూడా ఇది క్రస్ట్ లాగే మనం పరిగణించాలి. ఈ పాయింట్లో కూడా మనకి ఎపిసెంటర్ ఉంటుంది. ఎక్కడైనా రాక్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ నుంచి పైకి మనకి ఎనర్జీ వేవ్స్ వస్తాయి. దీన్ని మనం ఎపిసెంటర్ అంటాం. ఇది ఎక్కడ ఓషియన్లో. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు వాటర్ బాడీ ఉంది, ఇక్కడ మొత్తం వాటర్ బాడీ ఉంది. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడొచ్చు, ఇమేజ్లో మీరు. ఇక్కడ బ్రేక్ అయినా కూడా దాని కింద కూడా మనకి ఫోకస్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా క్రస్ట్ అంటే ల్యాండ్ దగ్గర కూడా మనకి ఎపిసెంటర్ ఉంటుంది అండ్ ఫోకస్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్. దీని తర్వాత మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. అసలు ఎర్త్ స్ట్రక్చర్ ఏంటిది అంటే నేను ఇంతకుముందు చెప్పాను మూవ్మెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ అని. అసలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే దాని కింద ఏమైనా లూబ్రికెంట్ లాగుందా, లేకుంటే దానికి అవి కదులుతున్నాయా, ఎట్లా అని చూస్తాం మనం. ఇప్పుడు ఏముంది ఇక్కడ మీరు డీటెయిల్గా ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఇది మనకు ఎర్త్, ఇది మన ఎర్త్. ఈ ఎర్త్లో మనం ఒక పార్ట్ తీసుకున్నాం, ఇక్కడ ఒక కేక్ పీస్ లాగా తీసుకున్నాం. కేక్లో మనకు ఎలా లేయర్స్ ఉంటాయో ఎర్త్లో కూడా అలాగే మనకు లేయర్స్ ఉంటాయి. కింది పార్ట్ ఇదేమో కోరు, దాని తర్వాత లిక్విడ్, లిక్విడ్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ దాన్నేమో మనం క్రస్ట్ అంటాం. ఈ క్రస్ట్ యొక్క థిక్నెస్ మనకి 0 to 100 కిలోమీటర్స్ ఉంది. దాని తర్వాత దాని కింద మనకు ఏముంటుంది, ఆస్థెనోస్ఫియర్ అనే లేయర్ ఉంటుంది. ఈ ఆస్థెనోస్ఫియర్కి అండ్ క్రస్ట్కి మధ్యలో మ్యాంటల్ అని ఉంటుందంటే ఈ మ్యాంటల్ని 2 టైప్స్గా డివైడ్ అవుతుంది.
ఈ మ్యాంటల్ మొత్తం కింది భాగంలో కూడా ఉంటుంది. ఇది మనకు జాగ్రఫీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. మనకి ఇక్కడ మనం డిజాస్టర్ గురించి చదువుతున్నాం కాబట్టి మనకు అంత డెప్త్గా అవసరం లేదు. ఎర్త్ స్ట్రక్చర్ గురించి ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుంటే సరిపోతుంది. జాగ్రఫీ క్లాస్ చెప్పుకున్నప్పుడు దాంట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఎర్త్ ఇంటీరియర్ పార్ట్స్ గురించి. సో మీరు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే మెయిన్గా క్రస్ట్ కింద ఆస్థెనోస్ఫియర్. ఈ ఆస్థెనోస్ఫియర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది సెమీ సాలిడ్ ఓకే. అంటే వాల్కనో అండి. వాల్కనో నుంచి మనకు బయటికి వాల్కనో వెళ్ళినప్పుడు దాని బయటికి మనకి ఏమొస్తుందండి, మొత్తం మంటల్లాగా మొత్తం లిక్విడ్ ఫామ్లో వస్తుందండి. అలాగే మనకి ఈ ఆస్థెనోస్ఫియర్ కూడా ఉంటుందండి. సో ఈ ఆస్థెనోస్ఫియర్ పైన మనకు మన టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి తేలియాడతాయి. ఇప్పుడు మీరు అట్లాంటిక్ నేషనల్ జియోగ్రఫీలో దాంట్లో చూడొచ్చు. ఇది మొత్తం ఒక అట్లాంటిక్ గ్లేషియర్ అనుకోండి. ఆ గ్లేషియర్ మనకు వాటర్ బాడీ పైన తేలియాడుతుంది అంటే సస్పెండ్ అవుతుంది దానిపైన, వాటర్ బాడీ పైన. సో అలాగే మనకు టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఈ ఆస్థెనోస్ఫియర్ పైన తేలియాడతాయి అన్నమాట. సో ఈ ఆస్థెనోస్ఫియర్ ప్రెషర్ చేంజెస్ వల్ల ఎప్పుడైనా దాంట్లో ప్రెషర్ చేంజెస్ వస్తాయి. ఇలా హీట్, టెంపరేచరు వాటన్నిటి వల్ల దాని లోపల ప్రెషర్ చేంజెస్ వచ్చినప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి? ఇది మనకు క్రస్ట్, ఇక్కడ చూస్తాం, ఇది క్రస్ట్ ఓకే. ఈ క్రస్ట్ కింద మ్యాంటల్, ఈ మ్యాంటల్ కింద కోరు ఓకే. ఇది మ్యాంటలు, ఇది కోరు, ఇది క్రస్ట్ ఓకే. ఇక్కడ మనకు ఆస్థెనోస్ఫియర్ ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుందండి, లైక్ ఇలా. ఇది సెమీ సాలిడ్. ఇది మనకి ప్రెషర్ చేంజెస్ వల్ల మూవ్ అయినప్పుడు మనకు ఈ పైన ఉన్న టెక్టానిక్ ప్లేట్ మూవ్ అవుతుందండి. ఈ టెక్టానిక్ ప్లేట్ కాంటినెంట్స్కి ఉంటుంది అండ్ ఓషన్స్ కూడా ఉంటుంది. రైట్, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుందండి ఓకే. దాని తర్వాత ఆస్థెనోస్ఫియర్ చెప్పానండి. ఆస్థెనోస్ఫియర్ ఈజ్ ఎ సెమీ సాలిడ్ ఇన్ ఫామ్. ఇది వీక్ లేయర్. ఇది ఎర్త్ యొక్క ఇన్నర్ పార్ట్లో వీక్ లేయర్. డ్యూ టు ప్రెషర్ చేంజెస్ ఆస్థెనోస్ఫియర్ పైన ఉన్న కాంటినెంట్స్, ఓషన్ యొక్క ప్లేట్స్ విల్ మూవ్ ఓకే. ఎలా మూవ్ అవుతాయి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఎలా అంటే అలా మూవ్ కావు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏం పద్ధతి అంటే డైవర్జింగ్. ఫస్ట్ డైవర్జింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇమేజ్లో. డైవర్జింగ్ అంటే రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. దీన్ని మనం డైవర్జింగ్ అంటాం. ఈ డైవర్జింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు రిడ్జ్ ఏర్పడుతుంది. రిడ్జ్ అంటే ఏంటిది? ఒక గ్యాప్, అంటే ఒక పగుల్లాగా మనకు ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ పగులు ఏర్పడినప్పుడు మనకు కింద ఉన్న వాల్కను పైకి వచ్చేందుకు ట్రై చేస్తుంది. లేదా అలాంటప్పుడు ఇది కింద మనకు సెమీ సాలిడ్ కదండి, ఇది పైకి వచ్చేందుకు ట్రై చేస్తుంది. ఈ పార్ట్లో మనకు వాల్కనోస్ ఏర్పడతాయండి దేంట్లో, డైవర్జింగ్లో. అండ్ ఈ రిఫ్ట్ వ్యాలీ కూడా, అంటే ఈ పగులు ద్వారా రిడ్జ్ కూడా ఏర్పడుతుంది. సో ఈ రిడ్జ్ మనకు ఎక్కడ ఉందంటే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అని ఉంటుందండి. అక్కడ ఏమైందంటే ఈ భూభాగము ఒక పెద్ద మాస్ ఒక కాంటినెంట్ విడిపోయేలాగా శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ ఏర్పడ్డదండి. ఇలా టెక్టానిక్ ప్లేట్స్ డైవర్జ్ అవ్వడం వల్ల. మీరు గూగుల్లో ఓపెన్ చేసి చూస్తే అది మీకు క్లియర్గా పిక్చర్ చూడొచ్చు. దానికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు డైవర్జింగ్ ఎలా అవుతుందని. ఈ కింద ఉన్న రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యాయండి. లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల మనకు మధ్యలో ఇలా ఫాల్ట్ వచ్చింది. దీన్నే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అని అంటారు ఓకే. దీని తర్వాత కన్వర్జింగ్ గురించి చూస్తాం. కన్వర్జింగ్ అంటే ఏంటి? కొలీజన్ అండి. కొలీజన్, రెండు ప్లేట్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, కొలీజన్ అవుతున్నాయి, ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి. అంటే ఒక 2 బైక్స్ యాక్సిడెంట్ అయినట్టు అలా. కానీ ఇదంతా మనకు ఒక చిన్న టైం పీరియడ్లో జరగదండి, కొన్ని వేల సంవత్సరాల టెక్టానిక్ ప్లేట్స్. ఇది పెద్ద లార్జ్ మాస్ కదండి. ఒక టైం పీరియడ్లో మెల్లగా జరుగుతుందండి ఇది మనకి. ఒక లార్జ్ టైం పీరియడ్లో మనకి ఇవన్నీ జరుగుతాయండి. సో కన్వర్జింగ్లో ఏమవుతున్నాయంటే
రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఒకదానికొక వైపు ప్రయాణిస్తున్నాయి. సో మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే యూరోపు అండ్ ఇప్పుడున్న మన ఇండియా. సో యురేషియా, ఇప్పుడు రష్యా, యూరప్ అండ్ ఈ చైనా ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. అండ్ మన ఇండియా ముందు ఆఫ్రికాలో ఒక పార్ట్, మన ఇండియా యొక్క సదరన్ పార్ట్ మొత్తం ఆఫ్రికాలో ఒక పార్ట్ అన్నమాట. సో ఈ పార్ట్ కొన్ని సంవత్సరాలుగా ఆఫ్రికా నుంచి విడిపోయి యురేషియా వైపు ప్రయాణించింది. ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది, ఈ ఆఫ్రికా నుంచి విడిపోయి ఈ పార్ట్ యురేషియా వైపు ప్రయాణించి ఇక్కడ మన సబ్ కాంటినెంట్, ఇండియా సబ్ కాంటినెంట్ దీంతో యురేషియా కాంటినెంట్తో మర్జ్ అయిందంటే కొలిషన్ జరిగింది. ఈ కొలిషన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయండి. ఇక్కడ ఆ కొలిషన్ వల్ల మనకు ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కొలిషన్ వల్ల మనకు ఇక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయి. సో యురేషియా అండ్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ కొలిషన్ వల్ల ఇక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయి. దీన్నే మనం కన్వర్జింగ్ అంటాం. దీనివల్ల కూడా మనకు ఎర్త్ క్వేక్స్ వస్తాయండి. ఎక్కడ వస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఇక్కడ కింద పాయింట్లో స్టార్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నాను. ఈ పాయింట్లలో మనకి రాపిడి జరుగుతుంది. రెండు ప్లేట్స్ మధ్య రాపిడి జరిగినప్పుడు అక్కడ ఉన్న రాళ్ళు అంటే చిన్నగా ఉంటాయి, దే ఆర్ ఇన్ లార్జ్ బిగ్ మాస్లో ఉంటాయి. సో అవి బస్ట్ అయ్యి దాంట్లో నుంచి మనకి ఎనర్జీ వేవ్స్ వచ్చి ఇక్కడ మనకి ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఈ పార్ట్ మీరు క్లియర్గా గమనిస్తే మనకి ఎప్పుడూ న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇది ఏ పార్ట్ మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ ఈ యురేషియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మర్జ్ అయిన ప్లేస్ ఆర్ కొలిజన్ అయిన ప్లేస్ ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్. ఆ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మనకు ఎప్పుడు కంటిన్యూస్గా న్యూస్లో చూస్తూ ఉంటాం ఎర్త్ క్వేక్స్ వచ్చాయని. ఎందుకు? ఇక్కడ ఈ రెండు ఇప్పటికి కూడా అక్కడ ఒకదాని కింద ఒకటి వెళ్తున్నాయి. అంటే ముందు ఇక్కడ నుంచి ఆఫ్రికా నుంచి విడిపోయినప్పుడు ఇదంతా మనకి ఓషియన్. ఈ ఓషియన్లో నుంచి ఇది వచ్చి ఇక్కడ మర్జ్ అయినప్పుడు ఇవి రెండు ఎర్త్వి సాలిడ్ మాసెస్ జరిగినప్పుడు మనకు పర్వతాలు ఆవిర్భవించినాయి. అదే ఇక్కడ ఈ డైవర్జన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఓషియన్ మధ్యలో వస్తుందండి. ఈ పాయింట్ ఇక్కడ చెప్పలేదు. ఈ డైవర్జింగ్ జరిగినప్పుడు ఈ రిడ్జ్ వస్తుంది కదా, ఈ రిడ్జ్ వచ్చినప్పుడు సేమ్ మనకు ఆఫ్రికా నుంచి ఇది విడిపోయినప్పుడు ఇక్కడ మనకు ఈ పార్ట్లో మనకి ఓషియన్ వచ్చింది. అలాగే డైవర్జింగ్ జరిగినప్పుడు మనకు ఓషన్ క్రియేట్ అవుతుంది. ఇలా మర్జింగ్ జరిగినప్పుడు మనకు పర్వతాలు క్రియేట్ అవుతాయండి. ఐ థింక్ యూ గాట్ ఇట్ మై పాయింట్ క్లియర్లీ. సో ఇక్కడ చెప్పాను ఎర్త్ క్వేక్స్ ఇక్కడ వస్తాయని. దాని తర్వాత ఈ ట్రాన్స్ఫార్మ్ ఎలా అంటే మనకి టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి ప్యారలల్గా మూవ్ అవుతాయి. అంటే ఒకదానికొకటి ఆపోజిట్ ఇన్ ప్యారలల్, ఒకటి కింది కంటే ఒకటి పైకి ఇలా ప్యారలల్గా మూవ్ అవుతాయి. దీనివల్ల మనకు ఇక్కడ మధ్యలో రాపిడి జరిగి ఇక్కడున్న రాక్స్ బర్స్ట్ అయి మనకు ఎర్త్ క్వేక్ వస్తుంది. ఇక్కడ క్రస్ట్ పైన ఇలా ఇదేమో ఇన్నర్, ఇక్కడ మోస్ట్లీ క్రస్ట్కి దగ్గరకు వస్తాయి. దీనివల్ల మనకు సివియర్గా ప్రాబ్లం అవుతుందండి. ఓకే, ఇది మనకు ఎలా టెక్టానిక్ ప్లేట్స్ వర్క్ చేస్తాయి, ఎలా మూవ్ అవుతాయి, ఇది ఇంపార్టెంట్ అండి. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. డైవర్జింగ్ అంటే ఏంటిది, కన్వర్జింగ్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిదని. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఓకే, దిస్ ఇస్ క్లియర్ అనుకుంటా. ఓకే, దీని తర్వాత ఓకే మనము ఇంతకుముందు ఓకే అండి ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. నేను మీకు మ్యాన్ మేడ్ అని చెప్పానండి. మ్యాన్ మేడ్ ఇలా ఆయిల్ డ్రిల్స్ వల్ల వస్తుందని. ఈ ఆయిల్ డ్రిల్స్ వల్ల మనకు ఎక్కడ జరిగిందంటే మెయిన్గా యూఎస్ఏలో జరిగిందండి. ఇక్కడ యూఎస్ఏ టెక్సస్లో మనకి ఆయిల్ డ్రిల్స్ వల్ల 2021లో ఎర్త్ క్వేక్స్ వచ్చాయండి. ఎలా అంటే చాలా మొత్తంలో ఒకటే దగ్గర వీళ్ళు ఏం చేశారంటే ఆయిల్ని చాలా తవ్వేసరికి ఏమైందంటే అక్కడ సబ్డక్షన్ జరిగి అండ్ అక్కడ మనకి సారీ అండి, దట్స్ డిఫరెంట్ పార్ట్. ఈ ఆయిల్ డ్రిల్స్ వల్ల అక్కడ ల్యాండ్ మాస్ అంతా ఒకే దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో చేయడం వల్ల అక్కడ మనకి ఎర్త్ క్వేక్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 2021 అండ్ మ్యాన్ మేడ్లో ఆయిల్ డ్రిల్స్ వల్ల జరిగింది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అన్నమాట అండి, గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇక్కడ వరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం? కొలిజన్ అయింది, డైవర్జెంట్ అయింది. ఓకే ఓకే ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే దీనివల్లనే కదా మనకి ఇప్పుడు ఇక్కడ రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఆ రెండు క్రస్ట్లు రాపిడి జరగడం వల్ల ఒకదానికి ఒకటి కొలిజన్ ఆ డైవర్జింగ్ జరగడం వల్ల మనకి ఇక్కడ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. అయితే కాంటినెంటల్ క్రస్ట్ మనకు ఈ సాలిడ్ ఇక్కడ ఇదంతా ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది మనకి దేని ద్వారా? సిలికాన్ అండ్ అల్యూమినియం ద్వారా ఏర్పడ్డది. దాని తర్వాత ఇక్కడ ఓషియానిక్ క్రస్ట్, ఇక్కడ ఈ బెడ్ చూడవచ్చు మీరు. ఈ బెడ్ అనేది మనకి ఐరన్ ఐరన్ అండ్ మెగ్నీషియం ద్వారా ఏర్పడ్డది. ఈ సిలికాన్ అల్యూమినియం కంటే ఐరన్ అండ్ మెగ్నీషియం యొక్క మనకు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది లైట్ డెన్సిటీ ఎర్త్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ. సో ఎప్పుడైతే ఈ రెండు ప్లేట్స్ కొలిజన్ అవుతాయో అప్పుడు ఈ ఓషియానిక్ ప్లేట్ అనేది మనకు ఈ ఆస్థెనోస్ఫియర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా లోపల సైడ్కి వెళ్తుంది. ఇది పై సైడ్కి వస్తుంది మనకి. ఇలా ఒకదానిపైనకి ఒకటి రెండు ఇలా జరుగుతాయండి. ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇక్కడ ఈ ఆస్థెనోస్ఫియర్ అనేది మనకు లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. టెక్టానిక్ ప్లేట్స్ రెండు మూవ్ అవుతున్నాయి అండ్ ఈ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఓషియానిక్ క్రస్ట్ కింది వైపు వెళ్తుంది. డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎర్త్ క్రస్ట్ పైకి వెళ్తుంది. సో దీనివల్ల ఇక్కడ మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయండి. మెయిన్గా ఈ పార్ట్లో ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వస్తాయి. రెండు ల్యాండ్ మాస్ల కంటే ఓషియన్ అండ్ ల్యాండ్ మాస్ పక్కకు ఉన్నప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో ఎర్త్క్వేక్స్ వస్తాయి. రైట్. సో మనకి ఇలాంటి ప్లేస్ ఇక్కడ ఓషియన్ ఇక్కడ ఓషియన్ అండ్ ఇక్కడ ఎర్త్ రెండు క్రస్ట్లు ఉండే ప్లేస్ ఎక్కడ అంటే మనకు మెయిన్గా మనము ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో కంటిన్యూస్గా ఇక్కడ మనకు అగ్నిపర్వతాలు బేలుతూ ఉంటాయంటే ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి ఎప్పుడు రాపిడి జరుగుతుంటాయి. దానివల్ల మనకు ఇక్కడున్న ఈ ఆస్థెనోస్ఫియర్ ఎప్పుడు కూడా మనకి బయటికి వస్తూనే ఉంటుందండి. ఆ లిక్విడ్ ఫామ్లో మనకి ఇక్కడ బయటకు వస్తూ ఉంటుంది. ఈ పసిఫిక్ ఓషియన్ ఈ పార్ట్ అంతా చూస్తే ఇదంతా మనకి వాటర్ బాడీ అండి. దీన్ని పట్టుకొని మనకి మొత్తం ల్యాండ్ మాస్ ఉంది. అంటే ఈ ల్యాండ్ టెక్టానిక్ ప్లేట్స్ ఈ ఓషియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు కూడా మనకు ఒకదానిపై ఒకటి మర్జ్ జరుగుతూనే ఉంటాయి, రాపిడి జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఈ ఎర్త్ క్రస్ట్ పైకి వెళ్ళడం, ఓషియానిక్ క్రస్ట్ కిందికి వెళ్ళడం అండ్ దీనివల్ల ఇక్కడ మనకు అగ్నిపర్వతాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దీన్ని. ఇక్కడ వరల్డ్లో ఉన్న అగ్నిపర్వతాలలో 75% ఇక్కడే ఉంటాయండి. సో ఇది అంత పెద్దదన్నమాట. ఇక్కడ కంటిన్యూస్గా మనకు ఎర్త్క్వేక్స్ రావడం, అగ్నిపర్వతాలు పేలడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పటివరకు ఎగ్జాంపుల్ చాలాసార్లు అడిగాడు దీని గురించి. సో రిమెంబర్ ఇట్. ఓకే, దాని తర్వాత ఇంకొకటి మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అని అంటారండి. ఇది ఎక్కడుంది? మనకి అట్లాంటిక్ ఓషియన్లో సేమ్ ఇలాగే పసిఫిక్లో ఉన్నట్టు రింగ్ ఆఫ్ ఫైర్ ఉన్నట్టు అట్లాంటిక్ ఓషియన్లో కూడా మనకు మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అని ఉంది. ఇక్కడ కూడా చైన్ ఆఫ్ వాల్కనోస్ కంటిన్యూస్గా బ్రస్ట్ అవుతూ ఉంటాయండి. ఓకే, రైట్. ఓకే అండి, నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ వేవ్స్. ఏ వేవ్స్? సెస్మిక్ వేవ్స్. అంటే మనకు భూకంపం వచ్చినప్పుడు ఈ ఫోకస్ పాయింట్ నుంచి వేవ్స్ వస్తాయి కదండి. ఈ వేవ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే వేవ్స్ ఏంటిది, వాటి టైప్స్ ఏంటిది అని. అయితే సెస్మిక్ వేవ్స్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చండి. ఒకటి బాడీ వేవ్స్, ఇంకొకటి సర్ఫేస్ వేవ్స్. అయితే బాడీ వేవ్స్ అగైన్ క్లాసిఫైడ్ యాజ్ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అండి. అంటే పీ వేవ్స్ అంటే మనకు ప్రైమరీ వేవ్స్ అంటే మనకి ప్రైమరీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్. ఓకే, పీ వేవ్స్. పీ స్టాండ్స్ ఫర్ ప్రైమరీ వేవ్స్. ఇది స్టాండ్స్ అండి, ఇక్కడ ఇది కరెక్షన్ చేసుకుంది. దిస్ ఇస్ స్టాండ్స్. పీ స్టాండ్స్ ఫర్ ప్రైమరీ వేవ్స్. దిస్ ఫస్ట్ రీచ్ టు ద ఎపిసెంటర్. అంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకి ఫోకస్ నుంచి
ఫస్ట్ క్రస్ట్కు రీచ్ అయ్యే వేవ్స్ని మనము పీ వేవ్స్ అంటాం. అండ్ ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ అండి. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే మీరు చదివే ఉంటారు. లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. లాంగిట్యూడినల్ వేవ్స్ ఎలా ఉంటాయంటే సౌండ్ వేవ్స్ లాగా ఉంటాయండి. అంటే ఇలా లైన్గా వచ్చి దాని తర్వాత ఇక్కడ ఇలా లాంగిట్యూడినల్ వేవ్స్ ఇలా ఉంటాయండి. దాని తర్వాత దీని వెలాసిటీ 8 to 12 km/s ఉంటుంది ఈ ప్రైమరీ వేవ్స్ యొక్క వెలాసిటీ. దీని తర్వాత ఇవి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ త్రూ పాస్ కాగలవు. ఇవి అంటే ఓషన్లో కూడా పాస్ కాగలవు, అన్నిట్లో పాస్ కాగలవు. దాని తర్వాత ఇవి వర్టికల్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్కి, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది, ఇక్కడ ఒక టాల్ బిల్డింగ్ ఉంది. ఈ టాల్ బిల్డింగ్ వర్టికల్ మూమెంట్ అంటే పైకి కిందికి మూమెంట్ అయ్యేలాగా ఈ పీ వేవ్స్ వస్తాయి. పైకి కిందికి పైకి కిందికి. అదే ఎస్ వేవ్స్. ఇప్పుడు ఎస్ వేవ్స్ గురించి చదువుదాం. ఈ ఎస్ వేవ్స్ అంటే ఏంటిది? సెకండరీ వేవ్స్. పీ వేవ్స్ తర్వాత వచ్చేవి సెకండరీ వేవ్స్. ఎస్ వేవ్స్ అవే వాటిని సెకండరీ వేవ్స్ అంటాం. అయితే ఈ ఆఫ్టర్ రీచింగ్ ద ప్రైమరీ వేవ్స్, ఈ ప్రైమరీ వేవ్స్ ఒకసారి మనకి క్రస్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత, అంటే ఎపీ సెంటర్కి రీచ్ అయిపోయిన తర్వాత సెకండరీ వేవ్స్ వస్తాయి. ఈ సెకండరీ వేవ్స్ ప్రైమరీ వేవ్స్ కంటే చాలా డేంజరస్ అండి ఇవి. ఎందుకో చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్ఫర్ వేవ్స్. ఈ వేవ్స్ ఎలా ఉంటాయి అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ లాగా ఉంటాయి. అంటే క్రస్ట్ త్రూ లాగా ఉంటాయి. అంటే ఇలా పైకి కిందికి పైకి కిందికి ఒక వేవ్ ఫామ్లో ఉంటాయి. అంటే ఇవి హారిజాంటల్గా మూవ్ అవుతాయి. ఇవి చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్గా హారిజాంటల్గా మూవ్ అవుతాయి. ఇవి ఒక లైట్ బీమ్ పాస్ అయినట్టు అలా. దీని స్పీడ్ ఎలా ఉంటుంది? 4 to 8 km/s ఉంటుంది. ఇవి ఓన్లీ సాలిడ్ నుంచే పాస్ అవుతాయండి. అదే మనకు పీ వేవ్స్ చూసుకుంటే ఇక్కడ లిక్విడ్ అండ్ గ్యాసెస్ నుంచి కూడా పాస్ అవుతాయి, కానీ ఎస్ వేవ్స్ మనకు ఓన్లీ సాలిడ్ నుంచే పాస్ అవుతాయి. ఇవి హారిజాంటల్ కొలాప్స్కి కారణం. అంటే ఇక్కడ ఇది ఎర్త్, ఇక్కడ ఫోకస్, ఫస్ట్ ప్రైమరీ వేవ్స్ వచ్చేసినాయి, దాని తర్వాత సెకండరీ వేవ్స్ వస్తాయి. ఎలా? ఇది లాంగిట్యూడ్లో పోయింది మనకు పీ వేవ్. అదే ఎస్ వేవ్ మనకు ఇలా వస్తుందండి. ఇలా 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 హారిజాంటల్గా ఇలా షేక్ చేస్తుంది. షేక్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మెయిన్గా మనకు బిల్డింగ్స్ కొలాప్స్ కావడానికి కారణం ఎస్ వేవ్సే అండి. ఇవి హారిజాంటల్గా మూవ్ అవ్వడం వల్ల మనకు బిల్డింగ్స్ అనేటివి కొలాప్స్ అవుతాయి. ఇది పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ గురించి క్లియర్ అయింది. దాని తర్వాత మనకు దీంట్లోనే నెక్స్ట్ పార్ట్ సెస్మిక్ వేవ్స్లో ఇంకొకటి బాడీ వేవ్స్ కవర్ అయింది. ఇప్పుడు సర్ఫేస్ వేవ్స్ సెకండ్. ఈ సర్ఫేస్ వేవ్స్ ఏంటంటే ఒకసారి ఈ ఏంటిది ఇంటరాక్షన్ ఓకే, ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇది ఎర్త్ ఇన్నర్ పార్ట్. ఇక్కడ ఒక రాక్ బర్స్ట్ అయింది, దీని నుంచి వేవ్స్ వస్తున్నాయి. ఓకే, ఇలా 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 అన్ని వైపులా వేవ్స్ వస్తున్నాయి. వేవ్స్ వచ్చినప్పుడు మనకు దారిలో కూడా ఇవి క్రస్ట్కి రీచ్ అయ్యే మధ్యలో మనకు ఇంకా రాక్స్ ఉంటాయి. అయితే ఈ వేవ్స్ ఇంకో రాక్కి టచ్ అయ్యి ఈ రాక్ కూడా బస్ట్ అయ్యి దాని తర్వాత ఈ రాక్ నుంచి ఇంకా వస్తాయి చూడండి. ఆ వేవ్స్ని మనం ఎస్ వేవ్స్ అంటామండి. అంటే సర్ఫేస్ వేవ్, సెకండరీ కాదు, సర్ఫేస్ వేవ్స్ అంటాం. ఇలా ఇంకో రాక్ నుంచి, అంటే మెయిన్ ఫోకస్ నుంచి వచ్చిన వేవ్ ఇంకో రాక్తో కొలైడ్ అయ్యి ఆ రాక్ నుంచి వచ్చిన వేవ్ని మనం సర్ఫేస్ వేవ్స్ అంటాం. ఇవి నియర్ టు సర్ఫేస్ ఉంటాయి. అంటే మెయిన్ ఫోకస్ నుంచి ఇంకా మధ్యలో రాక్స్కి కొలైడ్ అయ్యి దాని నుంచి వచ్చే వేవ్స్ని సర్ఫేస్ వేవ్స్ అంటాం. ఓకే, ఇక్కడ అదే ఉందండి. ఏముంది? ద వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంటరాక్షన్ ఆఫ్ బాడీ వేవ్స్ విత్ అదర్ రాక్స్ వైల్ రీచింగ్ ద ఎపిసెంటర్. ఈ ఎపిసెంటర్కి రీచ్ అయ్యే మార్గ మధ్యంలో ఇంకా వేరే రాక్స్తో కొలైడ్ అయ్యి దాని నుంచి వచ్చే వేవ్స్ని మనం ఎస్ వేవ్స్ అంటాం. సర్ఫేస్ వేవ్స్ అంటాం. ఈ సర్ఫేస్ వేవ్స్ మనం 2 టైప్స్గా క్లాసిఫై చేసాం. ఒకటి లవ్ వేవ్స్, ఇంకొకటి మనకి రేలీ వేవ్స్. అయితే లవ్ వేవ్స్ ఎందుకన్నామంటే దీన్ని విలియం లవ్ అనే వ్యక్తి కనుగొన్నాడు కాబట్టి వీటిని మనం లవ్ వేవ్స్ అని అన్నాం. దాని తర్వాత లవ్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంటరాక్షన్ ఆఫ్ ఎస్ వేవ్స్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద రాక్స్. ఓకే, అయితే ఈ లవ్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎస్ వేవ్స్ ఉన్నాయి కదండి, సెకండరీ వేవ్స్. ఆ సెకండరీ వేవ్స్ అంటే మనం ఇంతకుముందు చదివాం కదా బాడీ వేవ్స్లో. ఆ బాడీ వేవ్స్లో మనకి ఎస్ వేవ్స్, సెకండరీ వేవ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ రాక్స్తో కొలైడ్ అయ్యి
ఇంటరాక్షన్ అయ్యి దాని నుంచి వచ్చే వేవ్స్ని మనం లవ్ వేవ్స్ అంటాం. ఓకే, లవ్ వేవ్స్ అని అంటాం. గాట్ ఇట్ ఐ థింక్. లవ్ వేవ్స్ ఆర్ మోర్ డేంజరస్ వేవ్స్ దెన్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ వేవ్స్ అండి. అయితే ఇప్పటివరకు మనము ఎస్ వేవ్స్, సెకండరీ వేవ్సే మనము డేంజర్ అనుకున్నాం. దానికంటే ఈ లవ్ వేవ్స్ ఇంకా డేంజర్ అండి. దాని తర్వాత ఇంకొకటి రిలే వేవ్స్. దీన్ని కూడా రిలే అనే వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు పైన మనం దీన్ని నామకరణం చేసాం. దీస్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంటరాక్షన్ ఆఫ్ పీ అండ్ ఎస్ వేవ్స్. అంటే ప్రైమరీ వేవ్స్ ప్లస్ సెకండరీ వేవ్స్, ఇవి రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్తో ఇంటరాక్షన్ జరగడం వల్ల మనకి రిలీ వేవ్స్ వచ్చాయండి. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఇక్కడ ఓన్లీ ఎస్ వేవ్స్, ఇక్కడ సెకండరీ వేవ్స్, ఇక్కడ ప్రైమరీ ప్లస్ సెకండరీ వేవ్స్, రెండు వేవ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్తో కొలైడ్ అయ్యాయి ఆర్ ఇంటరాక్షన్ జరిగాయి. దీని నుంచి వచ్చిన ఇంకో వేవ్ అది సర్ఫేస్కి రీచ్ అయినప్పుడు దాన్ని మనం రిలీ వేవ్స్ అని అంటాం. ఓకే, దాని తర్వాత స్కేల్స్ అండి. ఈ వేవ్స్ టాపిక్ ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని నుంచి క్వశ్చన్స్ చాలా వరకు తయారవుతాయి అండ్ అడిగాడు కూడా ఇంతకుముందు. అండ్ ఈ స్కేల్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. దీంట్లో మనకు బెస్ట్ ఈ స్కేల్స్లలో ఈ స్కేల్స్ బెస్ట్ పార్ట్ అండి. దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. స్కేల్స్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్క్వేక్స్. ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ని మెజర్ చేయాలి కదండి. సో ఎలా మెజర్ చేస్తారు? ఒకటి రిచర్డ్ స్కేల్ అని ఉంటుంది, ఇంకొకటి మెర్కాలీ స్కేల్ అని ఉంటుంది. ఇవి రెండు స్కేల్స్ అండి. రిచర్డ్ స్కేల్స్తోని మనము ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని అంటే దాని ప్రభావం ఎంత అంటే ఎన్ని పాయింట్లలో వచ్చిందని కొలుస్తాం ఇక్కడ. దాని తర్వాత మెర్కాలీ స్కేల్తోని ఇంటెన్సిటీ అంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత నష్టం జరిగింది, ప్రాణహాని, ఆస్తి నష్టము, ఇలా ఎంత నష్టం జరిగిందో దాన్ని కొలుస్తాం మెర్కాలీ స్కేల్తో. రిచర్డ్ స్కేల్తో మ్యాగ్నిట్యూడ్ గుర్తుపెట్టుకోండి అంతే. రిచర్డ్ స్కేల్, మ్యాగ్నిట్యూడ్, మెర్కాలీ ఎంఎం అనుకున్న తర్వాత అలా కోడ్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అలా పెట్టుకోకండి. ఎం అంటే ఎమ్ కాదు, రిచర్డ్, ఆర్ఎం, రిచర్డ్ స్కేల్కి మ్యాగ్నిట్యూడ్, మెర్కాలీ స్కేల్కి ఏందో ఇంటెన్సిటీ. ఓకే, ఈ రిచర్డ్ స్కేల్ యొక్క రీడింగ్స్ మనకు 0 to 9 వరకు ఉంటాయండి రిచర్డ్ స్కేల్. అదే మెర్కాలీ స్కేల్ 1 to 12 వరకు ఉంటాయి. అయితే ఈ రిచర్డ్ స్కేల్ని అతను ఎలాగ అనుకున్నాడంటే టీఎన్టీ, మీరు ఎప్పుడన్నా వినుంటారు టీఎన్టీ, ఇదొక ఎక్స్ప్లోజివ్ అండి. ట్రైనైట్రో టొట్యూన్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎక్స్ప్లోజివ్. ఈ ఎక్స్ప్లోజివ్ని పేల్చి అతను దీని ఎనర్జీకి ఎర్త్క్వేక్ యొక్క ఎనర్జీకి ఈక్వల్ చేసి 0 to 9 వరకు రీడింగ్స్ తీసుకున్నాడు. అంటే 0 to 1 అంటే ఈ ఎక్స్ప్లోజివ్ యొక్క ఎనర్జీకి దీనికి ఈక్వల్ చేశాడు. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సెస్మోగ్రామ్ ఉంది కదండి, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. సెస్మోగ్రాఫ్ పై వచ్చిన రీడింగ్స్కి ఈ రిచర్డ్ స్కేల్ యొక్క రీడింగ్స్కి కంపేర్ చేసి మనకు 0 to 9 మధ్యలో మనకు చెప్తారు. ఒకవేళ 6 కంటే పై నంబర్ వచ్చిందనుకోండి, అది చాలా డేంజరస్ ఎర్త్క్వేక్ అని అర్థం. దాని నుంచి మనకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. 6 కంటే కిందికి వస్తే మనకి అంత నష్టం జరగకపోవచ్చు. దాని తర్వాత మెర్కాలీ స్కేల్. ఈ మెర్కాలీ స్కేల్ ఇతను ఎందుకు అనుకున్నాడంటే మనం ఉట్టి మ్యాగ్నిట్యూడే కాదు కదా, దాని నుంచి మనకు తర్వాత నష్టం కూడా కలుగుతుంది. ఆ నష్టాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు డిజాస్టర్ అంటే అదే కదండి, మనకు ప్రాణ ఆస్తి నష్టం ఎంత జరిగిందని. సో ఈ డిజాస్టర్ జరిగినప్పుడు మనకు ఈ ఎర్త్క్వేక్ వల్ల ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని కనుక్కునేందుకు ఇతను ఈ మెర్కాలీ స్కేల్ని డిస్కవర్ చేశాడు. అలా ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ మనకి ఎర్త్క్వేక్ జోన్స్ ఇన్ ఇండియా అండి. అయితే ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఎర్త్క్వేక్ అంటే ఏంటి, దాని తర్వాత ఎర్త్క్వేక్ ఎలా ఫామ్ అవుతుంది, దాని మెకానిజం ఏంటిది, క్రస్ట్ గురించి తెలుసుకున్నాము, ఓషన్ క్రస్ట్, దాని తర్వాత ఎర్త్ క్రస్ట్ గురించి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ల్యాండ్ మాసెస్, టెక్టానిక్ ప్లేట్స్ ఎలా మర్జ్ అవుతాయి, డైవర్జ్ అవుతాయి, దాని గురించి దాని ద్వారా ఎలా ఎర్త్క్వేక్స్ ఫామ్ అవుతాయని, దాని తర్వాత స్కేల్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఇండియాలో ఎర్త్క్వేక్ జోన్స్ గురించి నేర్చుకుందామండి. ఓకే, ఇండియాలో మొత్తము 4 ఎర్త్క్వేక్ జోన్స్ ఉంటాయండి. ఎంత మొత్తం 4 ఎర్త్క్వేక్ జోన్స్ ఉంటాయి. కానీ దాని నంబరింగ్ చూస్తే మనము ఎర్త్క్వేక్ జోన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 3, 4 and 5. ఎందుకు ఇలా అంటే 2002లో ఏం జరిగిందంటే మన ఇండియన్
బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వీళ్ళు ఏం చేశారంటే 1లో ఉన్న జోన్స్ అన్ని అంటే ప్లేసెస్ అన్నీ తీసుకొని 2002లో సెకండ్ జోన్లో మర్జ్ చేసేసారండి. 2002లో 1లో ఉన్నవన్నీ తీసి రివైజ్ చేసి 2లో మర్జ్ చేసేసారు. ఎందుకంటే ఈ 1లో ఉన్నవి చాలా చాలా తక్కువ ఇంటెన్సిటీ. ఇక్కడ అసలు మోస్ట్లీ మనకు ఎర్త్క్వేక్స్ రావండి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి ప్లేస్, ఇట్లాంటి వీటన్నిటిని తీసి 2లో మర్జ్ చేసేసారు. సో మనకి ఇప్పుడు ఇండియాలో మొత్తం ఎర్త్క్వేక్ జోన్స్ 4, దాన్ని 2, 3, 4, 5తో మెన్షన్ చేస్తారు. అయితే 2లో మనకు మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియా ఏదేది కవర్ అవుతుంది మనకి 2లో? సెంట్రల్ ఇండియా ప్లస్ సదరన్ ఇండియా. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ సదరన్ ఇండియా పార్ట్, ఈ 2 ప్లేస్లు జోన్ 2లో. జోన్ 3లో మనకి కోస్టల్ ఏరియాస్, కోస్టల్ ఏరియాస్ వస్తాయి. జోన్ 4లో వచ్చేసరికి మనకు హిమాలయన్ రీజియన్ వస్తుందండి. ఇది ఇక్కడ హిమాలయన్ రీజియన్. ఇక్కడ మనకి ఇప్పుడు ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ పెరుగుతుంది మనకి ఇక్కడ నుంచి, హిమాలయన్ నుంచి. దాని తర్వాత 5లో మనకు నార్త్ ఈస్ట్ పార్ట్ వస్తుందండి. ఏది? టోటల్ నార్త్ ఈస్ట్ పార్ట్, నార్త్ ఈస్ట్ పార్ట్ మొత్తం మనకి 5లో వస్తుంది. 2లో సెంట్రల్ ఇండియా, సదరన్ ఇండియా. 3లో కోస్టల్ ఏరియా మొత్తం, ఈ కోస్టల్ ఏరియా మొత్తం మనకు సెకండ్లో వస్తుంది. దాని తర్వాత మనకు 4లో హిమాలయన్ రీజియన్. చెప్పానండి నేను మీకు, ఇండియా ప్లేట్ అండ్ యూరేషియా ప్లేట్ అక్కడ ఇప్పటికీ కొలాడ్ అయితే జరుగుతున్నాయి. అక్కడ రేర్గా మనకు ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయని. అండ్ 5th నార్త్ ఈస్ట్, ఇక్కడ కూడా మనకు యూజువల్లీ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి చూసుకోండి. అంత ఇంపార్టెంట్ అని చెప్పలేం కానీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఈ 2, 3, 4, 5లో డిస్ట్రిక్ట్స్ లేకుంటే ఆ స్టేట్ యొక్క క్యాపిటల్స్, స్టేట్స్ చూసుకోండి ఏవేవి ఉన్నాయని. సెంట్రల్ ఇండియా, దాని తర్వాత సదరన్ ఇండియా, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒకవేళ అడిగినా కూడా ఆన్సర్ పెట్టేలాగా. అందుకే ఇప్పుడు మనకు ఇది మన హైదరాబాద్ మనకి సదరన్ ఇండియాలో వస్తుంది. సో ఇక్కడే మోస్ట్లీ మనకు డేటా సెంటర్స్ పెట్టారు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డేటాని సురక్షితంగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ 2 జోన్లో మనకు ఎక్కువగా ఎర్త్క్వేక్స్ రావు. సో వాళ్ళ డేటా అండ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినదు. కాబట్టి మెయిన్గా హైదరాబాద్లో పెట్టడానికి కారణం అదే. అంటే ఎలాంటి న్యాచురల్ హజార్డ్స్కి హైదరాబాద్కి ముప్పు లేదు. మోస్ట్లీ మనం చూసుకుంటే ల్యాండ్ లాక్డ్, సునామీస్, వరదలు ఎక్కువగా రావు. దాని తర్వాత ఎర్త్క్వేక్స్ రావు. సో వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్ని ఎంచుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనకు మోస్ట్లీ క్లియర్ అయిపోయిందండి. ఎర్త్క్వేక్ గురించి మొత్తం మాట్లాడాము, మనం ఎర్త్క్వేక్ జోన్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మనకు ఎర్త్క్వేక్ టాపిక్ కంప్లీటెడ్ అండి. మోస్ట్లీ కంప్లీటెడ్ అయిపోయాయి. దీనిపైన మనము ఒక చిన్న వీడియోలో క్వశ్చన్స్ కూడా చేద్దామండి నెక్స్ట్. ఓకే, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం కళ్ళు మూసుకొని. ఇప్పటి వరకు మనం ఏం చదివామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఎర్త్క్వేక్ గురించి చదివాము, టర్మినాలజీ. దాని తర్వాత టైప్స్ చదివాం, ఎలా జరుగుతుంది, న్యాచురల్లీ, మ్యాన్ మేడ్. దాని తర్వాత మెకానిజం గురించి చదివాము, మెకానిజం ఎలా ఫోకస్ నుంచి మనకు వేవ్స్ వస్తాయి, దాని తర్వాత ఎపిసెంటర్కి ఎలా రీచ్ అవుతాయి అని. దాని తర్వాత మనం మ్యాన్ మేడ్లో రిజర్వాయర్ గురించి, అది మహారాష్ట్రలో జరిగింది, ఒకే ఒకటి జరిగింది కాబట్టి అది ఇంపార్టెంట్, అది కూడా ఇంకోసారి చూసుకోండి. దాని తర్వాత మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి కూడా చూసాము, ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చరు. ఆస్ట్రానోస్పియర్ గురించి చూసాము. ఆస్ట్రానోస్పియర్ మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అదే మనకు మెయిన్ కారణం టెక్టానిక్ ప్లేట్స్ కదలడం, దాని తర్వాత దాని నుంచి ఎర్త్క్వేక్స్ రావడం. దాని తర్వాత మనము కాంటినెంటల్ క్రస్ట్, ఓషియానిక్ క్రస్ట్ గురించి చూసాము. దాని తర్వాత పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి కూడా చూసాము, అది ఎక్కడ ఉంటుంది, పసిఫిక్లో ఉంటుంది. దాని తర్వాత మిడ్ ఓషియానిక్ రిడ్జ్, ఇది ఎక్కడ ఉంటుందండి, అట్లాంటిక్ ఓషన్, ఇది కూడా చైన్ ఆఫ్ వాల్కనోసే, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్ లాగా. దాని తర్వాత మ్యాన్ మేడ్ ఎర్త్క్వేక్స్, ఆయిల్ డ్రిల్స్ గురించి 2021 యూఎస్లో జరిగిందని దాని గురించి కూడా చూసాము. దాని తర్వాత వేవ్స్ ఇంపార్టెంట్, సెస్మిక్ వేవ్స్, ఎర్త్క్వేక్ వేవ్స్, దాని టైప్స్. ఒకటి బాడీ వేవ్స్, దాని తర్వాత సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్లో టైప్స్, పీ వేవ్స్ అంటే ప్రైమరీ, ఎస్ వేవ్స్ అంటే సెకండరీ,
దాని తర్వాత సర్ఫేస్ వేవ్స్లో ఏమో ఒకటి లవ్ వేవ్స్, ఇంకొకటి రిలే వేవ్స్ అని. ఓకే, సర్ఫేస్ వేవ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత స్కేల్స్ గురించి చదివాము. ఒకటి రిచర్డ్ స్కేలు అండ్ మెర్కాలీ స్కేలు. దాని తర్వాత వాటిని ఎలా, దాని ఇంటెన్సిటీ అని, ఇంకొకటి మ్యాగ్నిట్యూడ్ అని కూడా చదువుకున్నాము. దాని తర్వాత ఎర్త్క్వేక్ జోన్స్ ఇండియాలో కూడా చూసుకున్నామండి మనము. అంటే ఇక్కడ వరకు మనము ఎర్త్క్వేక్ గురించి మోస్ట్లీ మొత్తం కవర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఓకే అండి, క్లియర్ అయిపోయింది ఎర్త్క్వేక్. ఈ ఎర్త్క్వేక్కే రిలేటెడ్ సునామీ మోస్ట్లీ సేమ్ అండి. ఇది ఓషన్ బెడ్లో ఎర్త్క్వేక్ వస్తే మనకు వాటర్ రైజ్ అయి మనకి ఒడ్డుకు వస్తుంది, దాన్ని మనం సునామీ అంటాం. దాన్ని మనం ఒక షార్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇప్పటికి మనం ఎర్త్క్వేక్ టాపిక్ని ఎండ్ చేసేస్తాం. నెక్స్ట్ క్లాస్లో సునామీని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ లిజనింగ్ కేర్ఫుల్లీ అండ్ ఇంత పేషెన్స్గా విన్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి అండి. ఇలానే వీడియోస్ చేస్తాను, మీ సపోర్ట్ కూడా కావాలండి. థ్యాంక్ యూ.